ఇతని పేరు చిట్టి ప్రాణం ముఖేష్. గత కొంతకాలంగా ఫన్మోజీ వీడియోలు చేస్తున్నాడు. వ్యూస్, లైక్స్, షేర్స్, సబ్స్క్రైబర్స్ సరిగ్గా రాకపోవడంతో వీడి హార్ట్ కంప్రెషన్ గురై అది సప్రెషన్ గా మారి లాస్ట్ కి ఇలా డిప్రెషన్ తో బాధపడుతున్నాడు. బహుశా ముఖేష్ ని ఇంకా కాపాడలేకపోవచ్చు. నో, కాపాడొచ్చు. ఎలా? మీరు ఈ వీడియోని లైక్ చేసిన ప్రతిసారి ఇతని పల్స్ రేట్ పెరుగుతుంది. కావాలంటే ఒకసారి ఆ లైక్ బటన్ నొక్కండి. పెరుగుతుంది. ఎస్, ఇలా కమెంట్ చేసి షేర్ చేసిన ప్రతిసారి ఇతని బ్లడ్ ప్రెషర్ నార్మల్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేస్తే మనసులో ఉన్న డిప్రెషన్ పోయి ఇతని ఎక్స్ప్రెషన్ కూడా చేంజ్ అవుతుంది. చూసారా? సో ఈ చిట్టి ప్రాణం చితికిపోకుండా ఉండాలంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. ఏవండి ఇది ఇంత ప్రేమగా పిలుస్తుందంటే ఏదో ఫిట్టింగ్ ఉండే ఉంటది. ఏంటి లక్ష్మి? మిమ్మల్ని ఒకటి అడగాలండి. పండక్కి పట్టు చీర, ఆ దొంగనాసన్నకి డ్యూకు బైకు, ఇలాంటి ఖర్చుతో కూడుకున్న కోరికలు కాకుండా ఇంకేమైనా అడుగు. అబ్బా అది కాదండి, ఈ మధ్యన జుట్టు ఎక్కువ ఊడిపోతుంది. అయితే నన్నేం చేయమంటావు? ఊడిపోకుండా పట్టుకోమంటావా? అబ్బా కాదండి, ఈ మధ్యన యూట్యూబ్ షార్ట్స్ లో తెగ కనిపిస్తుంది. అదేదో మరమనిషి హెయిర్ ఆయిల్ అంట. అది రాసుకున్న అందరికి ఇంతేసి జుట్లు, ఇంతెంత ఒత్తిన గడ్డాలు ఉన్నాయండి. అలానే అఘోరాలు అంటారు. కాదండి, మామూలు మనుషులే. ఆ మరమనిషి హెయిర్ ఆయిల్ వాడితే వాళ్ళల్లో జుట్టు ఒత్తుగా పెరుగుతుందంట. ఇప్పుడు ఏంటి, ఆ హెయిర్ ఆయిల్ కొనివ్వాలా? అవునండి, మీరు డబ్బులు ఇస్తే మనుగడతో ఆర్డర్ పెట్టిస్తాను. సర్లే, ఎంత? ఎంతో కాదండి, 1000 రూపాయలే. 1000 రూపాయల? రూపాయి ఆడితే నవరత్నాయిల ప్యాకెట్ వస్తుంది. గట్టిగా పిండి తలక రాసుకుని మర్దనా చేసుకున్నాం అనుకో, చల్లగా ఉంటది. నా మాటిని అది ట్రై చేయి. అబ్బా ఇది స్పెషల్ ఆయిల్ అంటండి, జుట్టు బాగా పెరుగుతుందంట. అబ్బా లక్ష్మి, జుట్టు ఊడిపోతుందని హెయిర్ ఆయిల్ కొనుక్కోవడం, మన మనుగడికి ట్యూషన్ ఫీజు కట్టడం రెండు ఒకలంటే లక్ష్మి. డబ్బులు దండగా మనం ప్రయత్నించి అలసిపోవడం తప్పించి ఫలితం ఏమి ఉండదు. అబ్బా అన్నిటికీ ఇలా అంటే ఎలా అండి? ఇల్లంతా జుట్టు రాలిపోయి ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది. అయితే ఓ పని చేయవే, ఊడిపోయిన జుట్టు అంతా పోగేసి ఒక కవర్లో ఎట్టు. తల వెంట్రుకలు కొంటావమ్మా, తల వెంట్రుకలు అని చెప్పి సవరాలోడు వస్తాడు, ఆడికి అమ్మేద్దాం. లేదంటే తలనేలాలు ఇస్తానని చెప్పి వెంకటేశ్వర మొక్కేసుకో, తర్వాత తీసుకెళ్లి గుండు కొట్టించేస్తా. పుణ్యంతో పాటు ఫ్రెష్ గా జుట్టు కూడా వస్తుంది. మిమ్మల్ని అడిగాను చూడండి, నా చెప్పించుకొని నేనే కుట్టుకోవాలి. వద్దులే, మళ్ళీ ఆ చెప్పు దిగిపోయినా నేనే కుట్టించాలి, అదో డబ్బులు బొక్క. ఈడెవడు మన బొగ్గల్లాగా ఉన్నాడు. మనవాళ్ళ ఉండడం ఏంటండి, మనవాడే. భయ్యా ఏం సినిమా భయ్యా, ఫాములో లేదు నయనతారా, మామూలుగా లేదు కాంతారా. అసలు యాక్టర్స్ పర్ఫార్మెన్స్ మామూలుగా లేవు భయ్యా. కొన్ని సీన్స్ అయితే లిటరల్లీ చూసారా, గూస్ పింపుల్స్ వస్తాయి అంతే. హీరోయిన్ అయితే మామూలుగా లేదు భయ్యా, ఫుల్ క్యూట్ బబ్లీ. బొగ్గలైతే గిలేదనిపించింది అనుకోండి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్యాంటు టైట్ అయితే ఇప్పుతాం ఒక కుట్టు. సినిమా సూపర్ హిట్. ఎక్కడికి వెళ్తున్నాడని చెప్పాడు ఆడు? ముక్కుగాడి ఇంటికి కంబైన్ స్టడీస్ కి వెళ్తున్నానని చెప్పమన్నాడండి. రాని చెప్తాడు పని. హాయ్ నాన్నగారు. బాబు గారు రండి. ఏంటి ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? కంబైన్ స్టడీస్ నాన్నగారు, ముక్కుగాడి ఇంట్లో. ఏమా చెప్పలేదా? తల దించుకుంటావేటమ్మా, ఇలాంటి చదువుకు సంబంధించిన విషయాలు అయితే చెప్పావు. అదే నేనేమన్నా ఎదవేసాలు వేస్తే వెంటనే చెప్పేస్తావు. వై ఈస్ దిస్ పార్షియాలిటీ మమ్మీ? మీ అమ్మని ఎందుకు నా తిడతావు? నువ్వు ముక్కుగాడింటి కంబైన్డ్ స్టడీస్ కి వెళ్ళావని మీ అమ్మేరా నాకు చెప్పింది. ఓ చెప్పావా? సారీ మమ్మీ, ఇందాక సఫికేషన్ లేదా అనేసా. డోంట్ ఫీల్ యా. కానీ నాకు డౌట్ రా. డౌటా? అదేటో త్వరగా అడిగాను నాన్నగారు, నేను కూడా క్లాస్ లో ఎక్కువ డౌట్స్ అడుగుతానని. మా మ్యాథ్స్ సార్ డౌట్స్ ఎప్పుడు మనసులో దాచుకోకూడదురా, వచ్చిన వెంటనే అడిగేయాలి అంటాడు. నువ్వు ఇప్పుడు దాకా స్టడీస్ చేస్తే రాని మార్కులు కంబైన్ స్టడీస్ చేస్తే వచ్చేస్తాయా? యా, కంబైన్ స్టడీస్ అంటే ఏంటి నాన్నగారు? కంబైన్డ్ గా చేసేవి. కమ్ అంటే రా, బైండ్ అంటే కలువు, స్టడీస్ అంటే చదువు. మూడు కలిపితే రా, కలువు, చదువు. రేపు నీదే గెలుపు. దిస్ ఈజ్ అవర్ మోటో అండ్ దిస్ ఈజ్ ద మోటివేషన్. అవునా? చూసాను రా, మీరు కంబైన్ స్టడీస్ ఎంత బాగా చేశారో. ఓ ఈజ్ ఇట్? ఎకాడా? యూట్యూబ్ లో. వావ్!
ఎలా దొరికేసామంటే ఏంట్రా హీరోయిన్ బొగ్గలో గిల్లేలు అనిపించిందా? కొన్ని సీక్వెన్సులు చూస్తే గూస్ పంప్స్. అవి గూస్ బంప్స్ కాదు నాన్నగారు, గూస్ పేపర్స్. కొట్టానంటే మొహం మీద వచ్చేస్తాయి. చదువుకోరా అని పంపిస్తే సినిమాలు షికార్లు మళ్ళీ వాటికి రివ్యూలు. అంటే అలాగైనా ఫేమస్ అవుతామని. నేను చేస్తాను కదరా ఫేమస్. లక్ష్మి వీడియో తీవే. హాయ్ ఫ్రెండ్, నేను కొట్టే బెల్ట్ దెబ్బలకి ఇచ్చే రియాక్షన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఎలా కొడుతున్నారేంటి? మళ్ళీ ఏదో పని చేస్తే దొరికేసి ఉంటాడు. పాపం కాల్ చేసి కన్సోల్ చేద్దాం. మీరు డైల్ చేస్తున్న వ్యక్తి ప్రస్తుతం బెల్ట్ దెబ్బలు తిని బెడ్ మీద రిలాక్స్ అవుతున్నాడు. దయచేసి తిరిగి తర్వాత కాల్ చేయండి. ధన్యవాద్. అయ్యో పాపం గట్టిగా తగిలినట్టున్నాయి. ఏంట్రామకు ఏంటి అర్జెంట్ గా బస్ స్టాప్ దగ్గర రమ్మన్నా? ఏం లేదురా, అలా ఒకసారి సూర్యాపేట వెళ్ళొద్దాం. సూర్యాపేట ఇక్కడ నుంచి గంట దగ్గరే. మరి బట్టల బ్యాగ్ ఏంటి? కొంపదీసి అక్కడే ఉండిపోతావా? లేదురా, అక్కడ నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆడికి బ్యాగ్ ఇచ్చేయాలి. ఓహో, బస్ వచ్చిందిరా, రా ఎక్కుదాం. ఆ, సూర్యాపేట అన్నా మరి పాండిచేరి బస్ ఎక్కిస్తున్నావేటి? తెలిసిన వాళ్ళు బస్సురా, దారిలో దిగిపోదాం. ఓహో, వీడికి బస్సు కాంట్రాక్ట్లు కూడా ఉన్నాయటి. భయ్యా పేరు సొల్లు. పేరు సెల్లు కాదండి, ముఖేష్. ఆమా సరే సరే పోండి. ఈడేంట్రా పేరు అడుగుతున్నాడు? చెప్పాను కదరా తెలిసిన వాళ్ళని. ఓహో, ఆ, దాదా ఎక్కువ ఆలోచించుకో, ఎక్కువ పడుకో. పడుకోవడం ఎందుకురా? సూర్యాపేట కదా, ఓ గంటలో వెళ్ళిపోతాం. అదేరా, రిలాక్స్ అవ్వు. ఆహా, ఓకే ఓకే. ఇదిగో కూల్ డ్రింక్ తాగు. వద్దురా, నాకు దామేట్లే. తాగరా, రిలాక్స్ అవ్వు. ఇప్పుడే బస్ ఎక్కావా? ఏ వద్దులేరా, ఇది తాగితే 10 సార్లు వచ్చేస్తుంది. మళ్ళీ ఆయన బస్సు ఆపమని అడగాలి. బస్సు మనోడిదే అని చెప్పానా? నీకు ఎన్నిసార్లు కావాలితే అన్నిసార్లు ఆపుతాడు. సర్లే, పక్కన పెట్టి తాగుతాను. తాగు. అబ్బా వద్దురా. దూరా, ఉమ్, ఐ ఇన్సిస్ట్. ఈడేటి తాగేదాకా వదిలేదు లేడు. తాగేస్తావు పని అయిపోతుంది. ఓకేనా? ఓకే. అవును, సినిమాలు ఏమన్నా డౌన్లోడ్ పెట్టావా? జర్నీలో బోర్ కొట్టేది కదా. ఎందుకురా, గంటే కదా. అవును కదా, మర్చిపోయా. ఈ స్లీపర్ డ్రింకులు దుప్పట్లు అన్ని చూసి లాంగ్ జర్నీ ఫీల్స్ వచ్చాయి. కళ్ళు తేలినట్టుంది, గుండె పేలినట్టుంది, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుంది, ఒళ్ళు ఊలినట్టుంది, బుర్ర తిరుగుతున్నట్టుంది, మెల్లగా నిద్రలోకి జారుకొని వెళ్ళినట్టుంది. దూరా. అమ్మయ్య, ఈ డౌట్. వావ్, ఈ ఉషా కిరణాలు, విడియ సంబరణాలు, బ్యూటిఫుల్ సన్ రైజ్. సూర్యాపేట కదా, అందుకే సూర్యుడు ఎంత అందంగా ఉన్నట్టు. ఇదేంటిది బీచ్? సూర్యాపేటలో బీచ్ ఎప్పుడు పెట్టారు? వాట్ ఈస్ దిస్ ప్లేస్? ఒరే ముక్క, ఇది సూర్యాపేటలో లేదురా, వైజాగ్ లో జాలర్పేటలో ఉంది. ఒరే ముక్క, ఏంటి గోరా? నన్ను ఎక్కడికి పట్టుకొచ్చావరా? పాండిచేరి. పాండిచేరియా? ఎక్కడ ఉందిరా ఇది? ఇదిగో, ఇది హైదరాబాద్, ఇది పాండిచేరి, పక్కనే ఉంది కదా. పక్కన ఏంట్రా పనికి మళ్ళీ 800 కిలోమీటర్లు పట్టుకొచ్చేసి. ఈ సూర్యాపేట అంటే అందాల రాక్షసులో సూర్యగాళ్ళ నమ్మేసి వచ్చాను. ఎందుకు గోరా ఇదైపోతున్నావు? నిన్నేమన్నా నడిపించుకుని తీసుకొచ్చానా? బస్సులోనే కదా తెచ్చాను. అదేరా, నాకు అర్థం కావట్లేదు. బస్సులో నాకు అసలు నిద్రే పట్టదు. అలాంటిది ఎంత దూరం దున్నపోతులా పడుకొని ఎలా వచ్చానా అని. అంటే నిన్ను నువ్వు తాగిన కూల్ డ్రింక్ లో నిద్ర మాత్రలు కలిపాను గోరా. దుర్మార్గుడా, నువ్వు ఐ ఇన్సిస్ట్ అన్నప్పుడే నేను అర్థం చేసుకోవాల్సిందిరా. తప్పు చేశాను. ఐ డిడ్ ఏ మిస్టేక్. సర్లేరా, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు జరగాల్సింది చూద్దాం. ఏంట్రా జరగాల్సింది? అసలు ఎందుకురా పట్టుకొచ్చావు నన్ను ఇక్కడికి? అనుని కలుద్దామని. అనునా? అది విజయవాడలో కదా ఉంటది. ఫ్రెండ్స్ తో పాండిచేరి ట్రిప్ వచ్చిందంట. అది ట్రిప్ కొత్తే నువ్వు బ్యాగ్ తిప్పేసుకొని వచ్చేలా? దానికి తోడు నన్ను ఒకటి మధ్యలో లాక్కొచ్చావు. ఫ్లవర్ ని మిస్ అయితే చూడాలనిపిస్తుంది కదా గోరా. చూడాలనిపిస్తుందని చూడాలని ఉందో చిరంజీవిలా బ్యాగ్ వేసుకొని వచ్చేలా? అను ఫోన్ ఎత్తట్లేదని నేను బాధపడుతుంటే మధ్యలో ఈడొకడు. అయ్యో, బట్టలు కూడా ఏం తెచ్చుకోలేదే. ఎన్న తంబి సాపడియా? సాపాదిండు. ఇప్పుడు అదొకటే తక్కువైంది. మరి ఆడిచ్చిన చాకి నిద్ర మొత్తం ఎగిరిపోయింది. ఎన్న తమ్మి పేసురా?
மீன் சாப்பாடு. మీను కాదు అను, మీను మనుగాళ్ళు ఎవరు? என்ன தம்பி என்ன பேசுற? చేపలు కొట్టెట్టుకుని పెసరా మినప అంటున్నాడు. ఏమో గోరా, నన్ను డిస్టర్బ్ చేయకు. నేను అసలుకి అను ఫోన్ ఎత్తట్లేదని బాధలో ఉన్నాను. ఫోన్ ఎత్తకపోతే బాధపడ్డం దేనికిరా? ఫ్రెండ్ ఇల్లో హోటల్లో ఏదో అడ్రస్ ఇచ్చి ఉంటది కదా, పదా వెళ్ళిపోదాం. ఏంటి తెలిపేది? అను ఎక్కడ ఉందో తెలీదు, అడ్రస్ కూడా ఇవ్వలేదు. ఆ? ఒరే, ఊరు తెలీదు, అది ఎక్కడ ఉంటదో తెలీదు, ఈ అడ్రస్ లేదు, అసలు ఏ నమ్మకంతో పట్టుకొచ్చావరా? అను ఫోన్ ఎత్తితే చెప్తుంది కదా గోరా. ఎత్తాలి కదరా, ఇంతకీ నువ్వు వస్తున్నావు అని తెలుసా దానికి? తెలీదు గోరా, సర్ప్రైజ్ ఇద్దామని నేనే చెప్పలేదు. ఒరే నెబ్బానాయాలా, ఏం పాపం చేశాను రా నేను నీకు? ఎందుకు అలా టెన్షన్ అయిపోతావు? నీకు తమిళ వచ్చు కదా. ఇంకో ఈ ఫోటో చూపించి ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారేమో అడిగి. నేను ఫోటో చూపించి ప్రతి షాపు తిరిగి ఈ అమ్మాయిని చూసారా అని అడుక్కోవాలి. ఇంకా వేరే ఆప్షన్ ఉందా? ఒరే, పోయిన జన్మలో బిగ్ బాస్ హౌస్ మేట్ అనుకుంటారా నీకు నేను? అందుకే రా ఈ జన్మలో నన్ను ఇలా ఏపుకొని తింటున్నావు. ఇందాక నుంచి చూస్తున్నాను నువ్వు నీ ఎడవరక్షణ. నేనేం అడిగాను? తమిళ్లో ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారేమో అని అడగమన్నాను, అంతే కదా. నాకు తమిళ వచ్చా, నీకెవడరా చెప్పాడు? అదేంటి గోరా, ఒక ఎపిసోడ్ లో మాట్లాడావు కదా. అయ్యో, అది తమిళ్ కాదని నాకు, తమిళోళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియదురా. సర్లే, ఆ ఫోన్ అలాగే. ఇదిగో అక్క, என்ன தம்பி? ఇదిగో దిస్ పొన్నుని ఎక్కడైనా దేక. பொண்ணு நல்லா நல்லா இருக்கு. ఇంత తెల్లగా ఉంటా నల్లగా ఉందంటదేటి? అక్క, నేను మాట్లాడేది నీకు సొల్లుడా? ஏன் தம்பி என்ன பேசுற? ఈ అమ్మ ఇది కూడా పెసరట్టు ఉప్మా అంటది. ఆరిపోయే దీపంలో ఆవదం నూనె పోసినట్టు భలే చేసింది. ఒరే ముక్కు, అను ఫోన్ రా. అను ఏది ఎలాగేది? ఉండే, నాన్న సొల్లుంగా. హలో అను, ఎంగడా ఎంగడ ఇరికే? ఎన్నుడా వాడెవడు? ఆడెవడైతే మనకేట, నువ్వు ఎక్కడున్నా? నేను ఎక్కడుంటే ఏంటి? ఇంతకీ మీరెక్కడున్నారు? చిట్టి ఫోన్ నీ దగ్గర ఉంది. విధి అమ్మా విధి. విధి ఆడిన వింత నాటకంలో మేము బస్ ఎక్కి పాండిచెర్రి దాకా వచ్చాం. ఎందుగా చెప్పావు? నువ్వు కదా. ఏంటి పాండిచేరినా? అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఎందుకేంటాను, నీ గురించి వచ్చాడు. అబ్బా పిచ్చా మీకు? అక్కడికి ఎందుకు వెళ్ళారు? అక్కడికి వెళ్ళడం ఏంటాను, కొంపదీసి నువ్వు ఇక్కడ లేవా? లేను, హైదరాబాద్ లో ఉన్నాను. అదేంటాను అలాగంటూ? నేను నైట్ కదా మీ ఫ్రెండ్స్ తో పాండిచేరి ట్రిప్ వెళ్తున్నానన్నా. అంటే చిట్టి, అది నేను హైదరాబాద్ వచ్చి నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను, కానీ అదే టైంలో నువ్వు హైదరాబాద్ వస్తున్నావా అని అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక ఫ్రెండ్స్ తో పాండిచేరి ట్రిప్ అని చెప్పేసా. చంపేశా. నేను నీకు సర్ప్రైజ్ ఇద్దామని పాండిచేరి వస్తే నువ్వు హైదరాబాద్ వచ్చి నాకు సర్ప్రైజ్ ఇచ్చావాను. సర్లే చిట్టి, ఇప్పుడు ఏమైంది? నెక్స్ట్ బస్ ఎక్కేసి తిరిగి వచ్చేయండి. వచ్చేయండి, ఫోన్ పెట్టా. ఈ అంకమ్మా, ఇదిగో భయ్యా, హైదరాబాద్ వెళ్ళాలి. బస్సు ఎంగా? హైదరాబాద్ పోంగనమా వెళ్ళాప్పా. బస్సులో 3 దినాలు స్ట్రైక్. బస్సులు 3 రోజులు స్ట్రైక్. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి గోరా? ఇదిగో అక్క, కొంచెం పక్కకి జరుగు. ஆ வாங்க தம்பி. దారా నువ్వు కూర్చో. రావాలి బాబు, రావాలి. ఒకవైపు నగరాలను ముంచెత్తుతున్న వర్షం, ఇంకోవైపు ప్రభాస్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేస్తున్న సినిమా వర్షం. క్లైమేట్ కి సెట్ అవుద్దని రిలీజ్ చేస్తున్నారు అనుకుంటా. అయినా ఈ ఏడాది ఏంటో ఆకాశానికి ఎవడో బొక్క పెట్టినట్టు వర్షం తక్కువతోనే ఉంది. ఓ అమ్మో, ఈయనేంటి డోర్ కట్టంగా హాల్లోనే కూర్చున్నాడు? ఇప్పుడు బయటికి వెళ్ళడం ఎలాగబ్బా? ఐడియా. సైన్ థీటా బై కాస్ థీటా ఈక్వల్ టు కత్తిపేట ముందు మా అమ్మ కూర్చుంటా బేట, మా అమ్మ చేతుల్లో కొత్తిమీర కట్ట. ఈడేంటి పొద్దున్నే ప్రకృతికి విరుద్ధమైన పనులన్నీ చేస్తున్నాడు. 1 + 1 = 2, 2 + 2 = 22. రే ఆగరా. నేషనల్ హైవే మధ్య టోల్ గేట్ లో ఈయనొకడు. ఏంటి నాన్నగారు చదువుకుంటుంటే పిలిచారు? బుక్ పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నావా అని. అంటే ఇంట్లో చాలా డార్క్ గా ఉంది నాన్నగారు, అలా మేర మీదకి వెళ్ళి చదువుకుంటే జీవితంకి వెలుగు వస్తుందని. నీ జీవితంలోకి వెలుగు రావాలంటే నీ బుర్రను నలుగు పెట్టి తోమాలరా.
ఇంతకీ ఏం చదువుతున్నావు? మ్యాథ్స్ నాన్నగారు sin θ ప్లస్ cos θ ఈక్వల్ టు కత్తిపేట వినేశారా? చూసేసాను కూడా. భగవద్గీతలో మ్యాథ్స్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు నాన్న? భగవద్గీత అది ఎక్కడ ఉంది? నువ్వు పట్టుకున్న పుస్తకం అదేరా, పనికి మళ్ళీ అదవా. కంగారులో ఇది కట్టుకొస్తామా? అయినా గోపాలలో పవన్ కళ్యాణ్ ఏం చెప్పారండి? ఏం చెప్పాడు? అన్నిటికీ సమాధానం ఈ భగవద్గీతలోనే దొరుకుతుంది అన్నాడు. అందుకే ఇది చదువుతున్నాను. ముక్కు మీద ఒకటి ఇచ్చానంటే గొక్క పెట్టి బొబ్బంటావు. అబ్బబ్బబ్బబ్బా పొద్దున్నే మొదలు పెట్టారా? చూడమ్మా నాన్నగారు చదువుకుంటుంటే తిడుతున్నారు. చదువుకుంటుంటే తిడుతున్నారా? బాగుందమ్మా సంబడం. ఖాళీగా కనిపిస్తే మీరే పుస్తకాలు తీయమంటారు, అలాంటిది వాడు పుస్తకాలు తీసి చదువుకుంటుంటే మీరే మళ్ళీ తిడుతున్నారా? అది కాదు లక్ష్మి, ఆడు కాలేజీ పుస్తకం అని చెప్పి భగవద్గీత చదువుతున్నాడు. అయితే ఇంకా మంచిది, జ్ఞానంతో పాటు పుణ్యం కూడా వస్తుంది. నాకు తెలుసమ్మా, అందుకే చదువుతున్నా. మా నాయనే తల్లి కొడుకులు ఇద్దరికిద్దరు సరిపోయారు, మీకు సాగుతుంది అలాగా. మమ్మల్ని అనడానికి ఏం గాని ముందు మీ కూతుర్నారండి. నిన్ననగా వచ్చి పందిలా పడుకుంది, ఇంట్లో ఒక్క పని సాయం చేయదు. అది చదువుకునే పిల్లే, వీళ్ళ సవట సన్నాస్ కాదు. పాపం కాలేజీలోను హాస్టల్లోను చదువుకొని అలసిపోయి ఉంటది, అందుకే ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుంటుంది. డాడీ చిట్టి తల్లి లేచావా? దాదా దాదా. ఏంటి డాడీ డిస్కషన్? ఏం లేదమ్మా, ఈ ఎదవ ఎప్పుడు మారతాడా అని. వాడు మారడం కష్టం డాడీ. నా మాట విని వీడిని జూ పార్క్ కు డొనేట్ చేసేసి మనం కొత్త అన్నయ్యని తెచ్చుకుందాం. నన్ను కాదే, ముందు నిన్ను ఏ పిచ్చి హాస్పిటల్లోనే ఇచ్చేయాలి. పెంట గొప్ప మీద దొరికిందానా? నువ్వే నా చెత్తబుట్లో దొరికావు. నువ్వే నీ గేదెల తొట్లో దొరికావు. నువ్వే పందెల గుడిసెలో దొరికావు. ఆ గుర్తులోనే నువ్వు ఇలా ఆవు పేడ రాసుకుని దొరికావు. అందుకే నీ దగ్గర ఇంకా పేడకం పోతుంది. చీ ఒరే వస్తే అబ్బబ్బబ్బబ్బా వీళ్ళు మళ్ళీ మొదలు పెట్టారండి. నన్నేం చేయమంటావే, అన్ని మీ సైడ్ బుద్ధులే వచ్చాయి. హా ఇది మరీ బాగుంది. నోరేసుకొని మీద పడిపోయేది మీ వాళ్ళు, మా వాళ్ళు కాదు. మా ఊళ్ళు సాధు జీవులే, మీ ఊళ్ళ క్రూర మృగాలు కాదు. అవునవును, అందుకే పెళ్లిలో కట్నం కోసం అంత గొడవ చేశారు. ఎవరే గొడవ చేసింది? ఏంటిది? ఎక్కడ తింకో త్రతంత యుద్ధం జరుగుతున్నట్టుంది. తంకుల్ తను తేటి తెక్కడుతుంది. తాండు తెర్రిలో తొండాల్తదా? యారు పేసరా? తెసరా తే తుక్కు డే ఎన్నడా తుక్కు? నాను శివమణి. దేవమణి తాగార్జుంతదా? ఏ ఎన్నడా పేసరా? ఫోన్ వేణమా? తుక్కు గడితేడా? తుక్కు గడు తేడానా? తీ తాదు తాదు తాడికి ఆల్రెడీ తవరుంది. దానికోసమే తాండి తిరిగి తెల్లాడు. ఎన్నడా తుక్కు నన్మనా? ఏంటి తీడు తన్నంటున్నాడు? నాను అవని ఫోన్ ఎలుత్తనే. తువ్వే తెత్తవులే తోను. తుక్కు గడితేడి తారా గడితేడి? ఏ బచ్చా తెలుగా? తెలుగు. ఏమ్మా ఈ ఫ్రెండ్ గడి ఫోన్ నిన్న తలపతి మీటింగ్ లో నేను కొట్టేసిన. తంటే నువ్వు తొంగవా? నేను కొంగను కాదబ్బా, దొంగనే. తమ్మని తరి తూ తోన్ స్విచ్ ఆఫ్ తేతేలు కదా. అదే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నానని చెప్పడానికి ఫోన్ ఎత్తాను. తొరే తాగరా. అయ్యో తిడు తొట్టేకి తుక్కుగడితోనే తొట్టేయాలా? ఏ మచ్చా వీడి ఫోన్ కూడా నా దగ్గరే ఉందిరా. తీడితో కూడా తొట్టేస్తావా? దీపావళి కదా, 1+1 ఆఫర్ లో కొట్టేసిన. తీతనే తోంది తరితి ఇప్పుడు తలని ఎలా తోంతెత్తవ్వాలి? బాధపడకప్పా, వాళ్ళ మళ్ళీ ఎక్కడైనా కనిపిస్తే నీకు కాల్ చేసి చెప్తాలే. తోకే తరితిపోకుండా తెయ్యే. ఓకే ఇది కూడా స్విచ్ ఆఫ్ తేతే తల్లి తోరతాడు. తైండ్ మైతో తాన్ తేతి తని పెట్టేస్తాడు. కరెక్టేనబ్బా. ఓకే థ్యాంక్ యూ. తరే తేంటో ఈ తమిళనాడు తొంగలు తన తాంధ్ర తొంగల కంటే తమాయికుల్లా తొన్నారు. ఎంతకి తన తోరతాడు తుక్కుగాడు తోన్లు తోగొత్తుకొని తెక్కడుతున్నారో తేతో. ఒరే ముక్కు, నీతో ఫ్రెండ్షిప్ చేసినప్పటి నుంచి నాకు జరిగిన ఒక్క మంచి పని చెప్పరా. పెళ్లి చేసుకున్నావు కదరా? నేను చేసుకున్నాయి కాదురా, నువ్వు చేసినవి చెప్పరా. అంత ఆలోచించకరా, ఏమీ లేవు. అయినా సరే నా జీవితం ఎప్పుడు నీ చుట్టే ఎందుకు తిరుగుతుందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదురా. ఫ్రెండ్షిప్
స్నేహం పూర్వజన్మలోనే రాయబడింది. దట్స్ వై ఐఎమ్ స్టిల్ యువర్ ఫ్రెండ్. పడదారా ఈ టార్చర్ కి ఇంకా ఎండ. అయ్యో ఆ అనుదేమో చెప్పకుండా నీకు సర్ప్రైజ్ అని హైదరాబాద్ రావడమేంటి, నువ్వేమో దానికి సర్ప్రైజ్ అని పిచ్చోళ్ళలాగా నన్ను పట్టుకొని పాండిచేరి రావడం ఏంటి, ఆ దొంగ నా సాంబార్ గడు ఫోన్లు పరసలు కొట్టడం ఏంటి, ఫైనల్ గా మనం ఇలా రోడ్డు మీదకి వచ్చాడు ఏంటి. మనం వచ్చింది బీచ్ కదరా. నవ్వకరా, ఇట్స్ ఏ సీరియస్ మ్యాటర్. జోబులో చూస్తే చిల్లి గవ్వలేదు. ఇదిగో నా దగ్గర ఉంది గవ్వ. ఆ గవ్వతో కొట్టినంటే జువ్వలా మింగేస్తాం. నీ యవ్వ ఏ ముహూర్తంలో ఆ బ్రో వర్సెస్ సిరీస్ లో వచ్చానా గాని ఆ బ్రో వదిలేశాడు, శిశు వదిలేసింది, కానీ ఈ బొక్కగడి మాత్రం జలగలా పట్టుకొని వదలట్లేదే. ఏంట్రా ఆలోచిస్తున్నా? సముద్రంలో జలగలు ఉంటాయంట ఏంట్రా? ఈడేంటిలా పిచ్చోళ్ళ బిహేవ్ చేస్తున్నాడు? ఈ ముక్కుగాడు బతుక్కు పోసాడు మసి, ఈడితో పెట్టుకుంటే లాస్ట్కి వెళ్ళిపోవడమే కాశీ. भैया క్యా భయ్యా? रेलवे स्टेशन जाना है, आपको रास्ता पता है? రాస్తావా పత్తాలా? ఏంట్రా నీ బాధ? ఇక్కడ తమిళతోనే పడలేకపోతున్నావంటే హిందీ కూడా ఒకటి తయారయ్యాడు. అందుకే స్కూల్లో హిందీ చదువుకోవాలి. వాడు రైల్వే స్టేషన్ కి అడ్రస్ అడుగుతున్నాడు. అవునా? ఒరే పాని పరకనాయాలా, మేమే ఇంటికి ఎలాగెళ్ళాలో తెలియక గంట నుంచి ఇక్కడ కూర్చున్నాం. బోట్ ఎక్కే చోటుకు వచ్చి ట్రైన్ ఎక్కే చోటు గురించి అడుగుతావేట్రా? అలా రోడ్డు మీద వెళ్ళి ఎవరన్నా అడిగే हाँ समझ में नहीं आया. ఆయాలా? వాళ్ళు స్కూల్లో ఉంటారా, రైల్వే స్టేషన్ లో కాదు. ఒరే ముక్కు, ఫస్ట్ ఇంటి పంపించే. क्या भैया क्या चाहिए आपको? रेलवे स्टेशन का रास्ता. हमको भी ये प्रांत कोतलो का है, मुझको भी नहीं पता है. ओ ठीक है, इधर सांबर किधर अच्छा? వరాలు వచ్చా ఇంకోసారి సాంబారు గేంబార్ అన్నా అంటే సముద్రంలో కలిపేస్తా. ओ सॉरी भैया. చపాతీ నాయాలా. తూలరా గోరా, ఆడు కూడా మనలాగే ఊరికి కొత్తేమో. అవునరా, ఆడెక్కడికి అడ్రస్ అడిగాడు రైల్వే స్టేషన్ కి. కదా? ఒరే దరిద్రుడా, 3 రోజులు బస్సులు స్ట్రైక్ అంటే బస్సులు ఎక్కలేం గానీ ట్రైన్లు ఎక్కచ్చు కదరా. అవును కదా. నీ బుర్ర లేని బర్రెనాయాల. నన్నంటావేంట్రా? నీకంత బుర్ర ఉంటే ఐడియా ఏదో నువ్వే ఇవ్వచ్చు కదా. నీతో తిరిగితే ఏదో రోజు మీడియాలో నా వీడియోలు వస్తాయి గానీ బుర్రలో ఐడియాలు మాత్రం రావు. ఏడ్చావులే, పద స్టేషన్ కి వెళ్దాం. పద అన్న. నమస్తే అన్న. வாங்க தம்பி, எங்க போகுத? అన్న హైదరాబాద్ అన్న. ஹைதராபாத் வா, ஒரே ட்ரெயின் இருக்கோ. ఇరుక్కొనైనా వెళ్ళిపోతాం అన్న, కొంచెం అర్జెంట్. ஆமா, டிக்கெட் 150 రూపీస్. 150 రూపీసా? అంటే ఇద్దరికి కలిపి 300. రే ముక్కు, జోబులు ఎంత ఉన్నాయి తీయి. ఏంట్రా 1 రూపీ తీసు? ఇది ఒకటే ఉందిరా. అన్న మా దగ్గర ఈ 150 ఉందన్న, 150 లేదు. అయితే పో తమ్మి, పో డబ్బులు ఎత్తుకుండ్రా. ఒరే ముక్కు, ఇప్పుడు ఏం చేద్దాంరా? ముందేమన్నా తిందాం గోరా, ఆకలేస్తుంది. ఒరే ఇంత దరిద్రంలో కూడా నీకు ఆకలి లేస్తుందిరా. మనసు కంటే కష్టం తెలుస్తుంది గోరా, కానీ కడుపుకి ఆకలి ఒకటే తెలుస్తుంది. బొక్కలో బీజియం వేసుకుని ఎక్స్ప్రెషన్లు పెట్టామంటే డొక్కలో తంతాను. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ 50 రూపాయల్ని మనం ఇంటికి చేరుకోవడానికి యూజ్ అయ్యేలా వాడాలి. 50 రూపాయలతో ఏం చేయొచ్చురా? ఫోన్ చెయ్యొచ్చు, పద. రే ముక్కు, అను నెంబర్ చెప్పరా. అను నెంబరే ఉండు. ఏం చేస్తున్నావురా? ఫోన్ లో ఉందిరా. ఫోన్ ఎక్కడ ఉందిరా? ఫోన్ ఎక్కడ ఉంది? ఓ, మర్చిపోయా. అయితే లేదు. ఒరే లవర్ నెంబర్ కూడా గుర్తులేదారా? ఆహా. అయితే నువ్వు లిల్లీకి ఫోన్ చెయ్యి. ఈ టైంలో లిల్లీకి ఎందుకులే? ఓవర్ యాక్షన్ చేయకు, నీకు కూడా గుర్తులేదు. అయినా లిల్లీ నెంబర్ ఎందుకు గుర్తుండాలరా? అది నా లవర్ కాదు, పెళ్ళం నెంబర్ గుర్తు పెట్టుకోపోయినా పర్లేదు, లవర్ నెంబర్ మాత్రం గుర్తు పెట్టుకోవాలి. కావాలంటే బేగం నెంబర్ అడుగు, చెప్తాను. ఏది చెప్పు. 9143. అదే నెంబర్ రా, అన్ని 143 ఉన్నాయి. నా లవ్ ఏంటో దానికి తెలియాలని నేనే గిఫ్ట్ గా ఇచ్చా. ఫోన్లే, దానికైనా ఫోన్ చెయ్యి. దీనికి ఎందుకురా? మనుగాడి నంబర్ చెప్పి ఆడికి చేస్తాం. మళ్ళీ బెస్ట్ ఫ్రెండ్. పోన్ అంకుల్ నంబర్, ఆంటీ నంబర్, తత్తిగాడు నంబర్. ఒరే కనీసం మీ మమ్మీ డాడీ నంబర్ అయినా తెలిసారా? నాకు నా నెంబరే తిన్నంగా గుర్తుండదు కోరా. అప్పుడప్పుడు స్టార్ 1 2 3 వేసి పట్టుకుని నేనే చూసుకుంటా. ఇది టీ షర్ట్ నాకు తెలుసు. ఏ, నేను అదే అంటానని నీకెలా తెలుసురా?
ఈ పంచ్ నేనేట్రా హోల్ ఫన్మోజీ ఆడియన్స్ కూడా గెస్ట్ చేసి ఉంటారు. సర్లే ఆ బేగం నెంబర్ ఏదో గుర్తుందన్నావు కదా దానికైనా కాల్ చేయి. రింగ్ అవుతుందిరా. ఎత్తింది. హలో హలో బేగం, నేను నీ జాన్ కా తుక్కుడా ప్యార్ కా లఫడా గ్లోబల్ స్టార్ గోరా. ఒరే చించాంగ్ నువ్వేంట్రా? టాపుల్ రిపేర్ చేస్తాడు ప్లంబర్. ఇదే నా కొత్త నంబర్. కొత్త నంబరా? ఇది బేగం నంబర్ కదా. వైఫులు వాడుతున్నారు డ్రమ్ము. ఇందాకే కొన్నా రోడ్డు పక్కన సిమ్ము. ఆ, ఈ సిమ్ నువ్వు కొన్నావంటే బేగం వాడడం మానేసిందా? వెన్నతో చేస్తారు నెయ్యా. ఇప్పుడు ఎక్కడ ఉన్నావురా కుయ్యా? కష్టాల్లో ఉన్నాను నీ అయ్యా. ఇంటికి వెళ్ళడానికి డబ్బులు లేవు, అర్జెంట్ గా డబ్బులు పంపి. ఓకే ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేస్తున్నా ఒక 5K. అబ్బా థ్యాంక్ యూ రా. నువ్వురా నిజమైన ఫ్రెండ్ అంటే. హైదరాబాద్ వెళ్ళాక ఫోన్ చేస్తానే. బాయ్. అమ్మయ్యా, ఈడు మనకి ఎప్పటికీ ఉపయోగపడ్డామో అనుకున్నాను. లాస్ట్ కి ఎలాగైనా ఉపయోగపడ్డాడు. ఏంటి గోరా అంత హ్యాపీగా ఉన్నావు? బేగమ్మకి ఫోన్ చేస్తే చించాంగడు ఎత్తాడు. 5,000 ఫోన్ పే కూడా కొట్టాడు. ఎవరికి? నాకే, ఇంకెవరికి? ఒరే మన ఫోన్లు పోయాయి కదరా. ఆ, అవును కదా. అయ్యో ఉండు, మళ్ళీ ఫోన్ చేద్దాం. ఓ తంబి உங்க 50 ஐ பிடிச்ச. ఆ, అదేంటి అప్పుడే అయిపోయిందా? ஆமா இன்டர்நேஷனல் கால் பண்ணிட்டாங்களா? ఓ shit. ఇప్పుడు ఏం చేద్దాం రా? బాధపడకు, నా దగ్గర ఇంకో ఐడియా ఉంది. ఏంటది? ఇంత పెద్ద ఊర్లో మనకో తెలుగోడు దొరకడా? దొరుకుతాడు. ఫస్ట్ అయితే ఆ తెలుగోడిని పట్టుకుందాం. కానీ ఎలా రా? ఎలా? జై బాలయ్య అని అరబే. ఎవడైతే రివర్స్ లో జై బాలయ్య అని రెస్పాండ్ అవుతాడో ఆడేరా మన తెలుగోడు. నైస్ ఐడియా రా. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. తోటకూర పప్పు, బాలయ్య బాబు నిప్పు, కోకో కోలా పెప్సీ. బాలయ్య బాబు సెక్సీ. అదిగో దొరికేశాడు. మక్కు, దేర్ ఇస్ ద బ్లాక్ షీప్. ఏంటి భయ్య అలా అడుగుతున్నారు? బాలయ్య షూటింగ్ ఏమైనా జరుగుతుందా? లేదు భయ్యా, మా జీవితంలోనే శని ప్రభావం నడుస్తుంది. నువ్వు పెద్ద మనసు చేసుకొని ఒక 500 అప్పు ఇచ్చావంటే హైదరాబాద్ వెళ్ళంగానే నీకు ఫోన్ పే చేస్తాం. ఇదిగో ఈ చిట్టి ప్రాణంగడి మీద ఒట్టు. ఇదేంటిది కొత్త స్టైలా? ఇలా కూడా అడుక్కుంటున్నారా ఈ మధ్యన? Actually, I'm not a beggar, bhaiya. I am an educated person and from well-settled family. I did my masters in black magic from Smasana Vatika College of Engineering. అవతల పండి. నా దగ్గర డబ్బులు లేక ఇంటికి పోదంటే మధ్యలో మీరు ఒకరు. ఏంట్రా ఇలాగైంది? Don't worry, ra. Try and try until you succeed. Hello, excuse me, sir. ఎస్. We came from Hyderabad, sir. Actually, we lost our phone and purse. We don't have money, sir. If you help us reach Hyderabad, we will call your name with Jindabad. ఇలా అడుక్కుంటే మీకు రూపాయి కాదు కదా, చిల్లి గవ్వ కూడా రాదు. సార్ మీరు తెలుగోలా? ఇంతసేపు తెలుగులో మాట్లాడాక కూడా నువ్వు ఇలా అడుగుతున్నావంటే నువ్వు తెలుగోడివే కాదు, తెంగరోడు కూడా. ఇదిగో ఈ తెంగరోడ్తో తిరిగి నేను అలా తయారయ్యాను సార్. మై నేమ్ ఇస్ గవ్వల గోరా. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? ఐఎమ్ జీవి యువన్ రవిచంద్రన్ హ్యారిస్ గిబ్రాన్ ఎలైరాజా. ఈయనంటారు ముక్కు. మొత్తం తమిళ ఇండస్ట్రీ మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ ఈయన పేర్లోనే ఉన్నారు. మా అమ్మకి మ్యూజిక్ అంటే పిచ్చండి, అందుకే నా పేరు ఇలా పెట్టింది. కళాకారుల ఫ్యామిలీ అనుకుంటా. పోన్లేండి బాబయ్య, మాకు 500 ఇచ్చి మీ నెంబర్ ఇచ్చారంటే ఊరు వెళ్ళిపోగానే మీకు ఫోన్ పే కొట్టిచ్చేస్తాం. ప్లీజ్ హెల్ప్ అస్. ఏంటి సార్ వినాయకుడి సిరీస్ లో దేవుళ్ళ నవ్వుతారు? హెల్ప్ చేయండి సార్ ప్లీజ్. మీకు హెల్ప్ చేయడానికే నేను ఇక్కడ ఉన్నది. మీలాంటి వాళ్ళని ఆదుకోవడమే నా సైడ్ బిజినెస్. అంటే డబ్బులు ఇచ్చేస్తారా? లేదు, డబ్బులొచ్చే మార్గం చూపిస్తాను. ఏంటది? మీకు బండిస్తాను, దాన్ని యూజ్ చేసుకుని క్యాష్ చేసుకోండి. సంపాదించిన దాంట్లో 50% మీకు, 50% నాకు. వావ్, ఇదేదో బిజినెస్ ఆపర్చునిటీ లా ఉంది. ఓకే అన్న, ఇంతకీ మేమేం చేయాలి? అడుక్కోవాలి. అడుక్కోవాలా? ఎస్, మీరు ఇప్పుడు దాకా చేసింది అదే కదా. ఇంచుమించు అదే అనుకోండి, కానీ మేమంత ప్రొఫెషనల్స్ కాదండి. పర్లేదు, కాలం ప్రతి ఒక్కడికి ఒక అవకాశం ఇస్తుంది. నువ్వు ఈ గుడ్డ తీసుకో, నువ్వు ఆ గుడ్డ చింపుకో. ఇప్పుడు ఏం చేయాలండి? నేను చెప్పింది చెప్పినట్టు అడుక్కోండి చాలు. పనం కుడుంగల బాబయ్య, ధనం గుడింగే మావయ్య, కన్ను లేని కపోతిని బాబయ్య. కళ్ళున్న కబోతులు బాబయ్య. ఒరే, ఇక్కడ కూడా నా డైలాగ్స్ కాపీ కొట్టాలా? కొత్త డైలాగ్స్ చెప్పుకో. చెట్టు ప్రాణం బాబయ్య, ఎదిగిపోతుంది బాబయ్య, డబ్బులు ఇవ్వండి బాబయ్య. ఏదో మీ బాబాయ్ అడిగినట్టు స్లోగా అడుగుతావేటి? ముందున్న నాకే వినపట్లేదు, ఇంకా బిచ్చం వేసేవాడికి ఎలా వినిపిస్తుంది? గట్టిగా అరే. ధనం గుడింగల బాబయ్య, ధర్మం చేయండి బాబయ్య. ధర్మం పండ్రా బాబయ్య,
డబ్బులు కుడింగ బాబయ్య హైదరాబాద్ వెళ్ళాలి బాబయ్య ధర్మం చేయండి అదే కలెక్షన్స్ బాగున్నారా ముక్కు కంటిన్యూ పడే అట్టి పడే కన్నాడే కాసుకుడింగ బాబయ్య గోరా ఇంక చాలరా ఈ రోజు కలెక్షన్ 1000 రూపాయలు వచ్చింది. 1000 రూపాయల ఇదే బాగుంది కదరా. అంటే ఇంక రోజు కూర్చొని అడుక్కోమంటావా? ఇలా లేక ఇంక ఇంటికి వెళ్దాం. ఓకే ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడ ఉన్నాడో చూడు, ఆడి 50% వాటా ఇచ్చేద్దాం. ఎవరో జీవి యువన్ రవిచంద్రన్ హారిస్ గిబ్రన్ ఇళయరాజానా? ఎందుకురా ఆడి దగ్గర ఏమైనా మన ఫోన్ నెంబర్లు ఉన్నాయా, ఆధార్ కార్డు ఉన్నాయా? ఈ డబ్బులు ఏదో ఆడికి ఇచ్చే బదులు ట్రైన్ లో టీసీకి ఇచ్చావనుకో 2 బెర్తలైనా ఎత్తాడు, హ్యాపీగా పడుకొని వెళ్ళొచ్చు. నిజమేరా గోరా? మరి ఇంకేటి ఆలోచిస్తున్నావు? పదా ట్రైన్ ఎక్కేద్దాం. అరే ముక్కు, చెప్పరా. ఫైనల్ గా హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం కదా, నీ ఫీలింగ్ ఏంటి? ఏముందిరా, ఎంత త్వరగా వెళ్ళిపోతామా, ఎంత త్వరగా నన్ను కలుస్తానా అని ఉంది. అబ్బా సర్లే, ట్రైన్ బాగా కిటకిటలాడుతుంది, ఓ రౌండ్ వేద్దాం ఏంటి? ఇలా ఏదో టికెట్ డబ్బులు లేవని అడుక్కున్నాను, లేకపోతే నాకెందుకు ఆ కర్మ? డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదురా నీకు. సర్లే నువ్వు ఎక్కడ ఉండు, నేను వెళ్ళొస్తా. ఏ నమ్మవేమో కానీ అండాల యువరాణి. ఓ తమిళ్ దానే అవై తీసుకెళ్ళెవర్రి కాసు కుడింగ బాబయ్య ఓ లేడీస్ ఇరుక్కు కాసు కుడింగ బాబమ్మ. ఎవడి మధ్యలో? ఏరా బాబు బాగున్నావా? యువన్ రవిచంద్రన్ కంగారులో పేరు రావట్లేదు. మీరేంటి సార్ ఎక్కడ? నేను ఆల్రెడీ చెప్పాను కదమ్మా, మీలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడమే నా సైడ్ బిజినెస్ అని. అంటే మెయిన్ బిజినెస్ ఇదేనా? ఎస్. ఇంతకీ టికెట్లున్నాయా? డబ్బులు కూడా ఉన్నాయి సార్, ఇదిగోండి మీ వాటా. ఓ థ్యాంక్ యూ. ఇదేంటి ఇంతే ఉంది? 50% అంటే అంతే వచ్చింది సార్. అది అప్పుడు, మరి ఇప్పుడు ఫైన్ తో కలిపి 200%. మా దగ్గర అంత లేవు సార్. అయ్యో మళ్ళీ నవ్వుతున్నాడు, అంటే ఏదో ఫిట్టింగ్ ఆడతాడు. నేను చెప్పిన డైలాగ్ గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? నిద్రలో లేపి అడిగినా చెప్తాను. పన్నం కుటుంబాలు బాబయ్యా. మంచిది, ఈ డైలాగే మిగిలిన కంపార్ట్మెంట్లో కూడా చెప్పి డబ్బులు కలెక్ట్ చేసి తీసుకొచ్చి. పన్నం కుటుంబాలు బాబయ్యా.